హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తంజావూర్ నాగరాజ్ శర్మాస్ ఛానల్. నేను మీ షణ్ముఖప్రియ అండ్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇవాళ స్పెషల్, మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? మామిడికాయ పప్పు అండ్ దెబ్బకాయ పులిహార. రండి, మా అమ్మని అడిగి చేసి చూపిద్దాం. రండి రండి. అమ్మ, ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? దబ్బకాయ దబ్బకాయ అండి, ఇది దబ్బకాయ, ఇది పులిహార చేస్తానండి. ఇదేమో మామిడికాయ పప్పు మాట. సరే, ఓకే. అండ్ ఇవాళ టేస్టీ అనుకుంటా గైస్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా అమ్మ చేసే వంటలు. ఇట్స్ లైక్ అమేజింగ్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే, పోపు వేసుకుందాం ఇప్పుడు మనం. పోపు, ఇది పప్పు, కందిపప్పు. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం లైట్గా ఒక 2-3 గింజలు. నేను కొంచెం మెంతులు వేస్తాను. మెంతులు ఓకే, ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది, అంతా నేను వేస్తున్నాను అన్నమాట. ఇంకా కరివేపాకు కూడా వేస్తారా అమ్మ? కరివేపాకు అన్నీ వేయాలి. సరేనా? ఇవి మనం చిల్లీ ఎన్ని వేసుకోవాలి అమ్మ? మనం తినే కారాన్ని బట్టి. ఓకే, ఎంతసేపు వేగనివ్వాలి? చూసారా, ఇట్లా వేగాలన్నమాట. అండ్ దిస్ ఇస్ దబ్బకాయ అండ్ దిస్ ఇస్ మ్యాంగో, గ్రీన్ మ్యాంగో. ఓకే, దిస్ ఇస్ గ్రీన్ మ్యాంగో. కర్రీ లీవ్స్, and it's splitting out. It is splitting out. నెక్స్ట్ ఇంగువ తీసుకోవాలన్నమాట. ఇంగువ వేయాలన్నమాట, టేస్ట్ని బట్టి వస్తుంది. ఇది మేము వాడేది ఎల్జీ ఇంగువ అన్నమాట. అది కాస్త మేము ఎక్కువ తింటాం కాబట్టి ఆర్గానిక్ ఇంగువ ఇస్ ద బెస్ట్ ఐ సే. అండ్ ఇప్పుడు ఆ మ్యాంగోస్ని మనం వేయించుకున్న పోపులో వేయాలన్నమాట. అండ్ గ్రీన్ చిల్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలన్నమాట. కట్ చేయొచ్చు, లేదంటే కట్ చేయకుండా కూడా వేయచ్చా అమ్మ? ఎందుకంటే ఎక్కువ కారం తినలేని వాళ్ళు అలా కాయతో వేసుకుంటే, కాయ కట్ చేస్తే కారం వస్తుంది అనుకున్న వాళ్ళకి కాయతో వేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కాయ అంటే ఏంటో అనుకుంటారు, గ్రీన్ చిల్లీ కట్ చేయకుండా కూడా నేను అట్లా వేసేస్తాను. ఎందుకంటే పెళ్లి తమ్ముడు తినరు కాబట్టి నేను అలా వేస్తాను. అండ్ ఇది పసుపు వేయాలా? పసుపు వేసాను అంటే మన క్వాంటిటీని బట్టి పసుపు వేస్తే వాళ్ళకి సెట్ అవుతుందా? అలా మనం మనకి ఎంత ఇష్టం, మన ఇష్టం కదమ్మా. మంచిగా ఫ్రై ఇప్పుడు ఇంగు వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నా. సాల్ట్ ఎంతగానో వేయాలమ్మా? అంటే రాక్ సాల్ట్స్ వేస్తారా, లేదంటే నార్మల్ సాల్ట్ వేస్తాను? కానీ అయిపోయింది. ఇప్పుడు టాటా సాల్ట్ వేస్తున్నాను. ఏం లేదు, 1 స్పూన్. తక్కువ వేసుకుంటే కూడా ఏం కాదు, ఎక్కువ అయితే కష్టం. తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవడానికనే ఉంటుంది. 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే అండ్ బాగా డీప్ ఫ్రై లాగా చేసి తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నేను కొంచెం జీలకర్ర మెంతు పౌడర్ వేస్తాను. చూపియమ్మా ఒకసారి. ఇది తయారు చేసి పెట్టుకుంటా. జీలకర్ర మెంతులు నేను వేయించి గ్రైండ్ చేసుకొని కాస్త పప్పులో వేస్తాను అన్నమాట. జస్ట్ జీలకర్ర ఇంకా మెంతులు కట్ చేసుకొని నేను పెట్టుకుంటా. పప్పులో ప్రతి పప్పులోనే వేస్తాను నేను. అది వేస్తే మనకి ఒక టేస్ట్ అనేది బాగా వస్తుందా అమ్మ?
లేదు చూపియకు. ఇంకా ఏంటంటే నేను మా పాలకూర కూడా వేస్తాను. అందరు గంగవాయలు వేస్తారు కదా, ఏమాకు గంగవాయ అది అందరూ గంగవాయ వేస్తారు, కానీ అమ్మ పాలకూర వేస్తుంది. పాలకూర మామిడికాయ పప్పు. పాలకూర మామిడికాయ పప్పు. ఎక్కువ ఉడికితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. ఎక్కువ ఉడకద్దు, సరేనా? ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి అమ్మ? ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో పప్పు డైరెక్ట్ వేసేసుకోవాలా అమ్మ? పప్పు డైరెక్ట్ వేసేసుకొని కొంచెం ఉడకనిస్తే అయిపోతుంది. నేను పాలకూర ఎక్కువ ఉడకనివ్వను, ఎందుకంటే నాకు కొంచెం గ్రీన్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను. కానీ ఎక్కువ మనం ఉడకనిస్తే ఏంటంటే పాలకూరలో ఉన్న ప్రోటీన్ అంతా చచ్చిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కాబట్టి స్మెల్ ఏమి పచ్చి వాసన రాదు. అయితే ఇందులో స్పైసెస్ ఏమైనా యాడ్ చేయొచ్చా? అంటే చిల్లీ వస్తుందా? నేను కొంచెం కారం వేస్తాను. నేను కొంచెం లైట్గా ఎర్రగా వేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చికారం వేసేసిన కదా, పచ్చిమిరపకాయలు కారం వేసాను, ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా నేను ఏం వేయను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు చెల్లి తమ్ముడు తినరు కాబట్టి, నేను చిన్నపిల్లలు ఎక్కువగా కారం తినరు కాబట్టి తక్కువ, నేను కారాలు చాలా తక్కువ. అయిపోయింది ఇంకొక 2 minutes ఉడకబెట్టేస్తే అయిపోతుంది. పప్పు సరిగ్గా పట్టుకో, అటు ఇటు కలుపుకోండి. నేను సాల్ట్ వేసేస్తాను. స్మెల్ అదిరిపోతుంది. ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటుందమ్మా? నేను ఇంకా ఏంటంటే నేను శనగపప్పు ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి చూసావా, నేను ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఏం చేస్తాను అంటే కొంచెం దీంట్లో పోసేసాను. బాయిల్ అవుతే చాలా బాగుంటుందా అమ్మ? ఒక 5 minutes, ఎందుకంటే పాలకూర వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన లేకుండా ఉండదు, ఎందుకంటే ఉడికిపోతుంది కాబట్టి మనకి పచ్చివాసన అనేది ఉండదు. అండ్ ఎక్కువసేపు ఉడికితే ఏమవుతుందమ్మా పాలకూర? ఏమీ కాదు, కొంచెం ఏంటంటే ఏది నాకు ఎందుకో కొంచెం గ్రీన్గా ఉండడం ఇష్టం. మరీ మొత్తం డ్రై అయిపోయేలాగా ఉడకపెట్టడం నాకు ప్రోటీన్స్ అన్నీ పోతాయేమో అని నేను అందుకే ఎక్కువ అట్లా చేయను. కొంచెం పచ్చిగానే చేస్తాను ఏ కూరలు చేసినా కూడా. ఎప్పుడైనా మనము కొంచెం ఏంటంటే ఎక్కువ ఫ్రై కానీ ఏమైనా కానీ, అది ఏ వంట అయినా కానీ మనం ఎక్కువ దాన్ని ఫ్రై చేసేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కూడా పోతుంది. అందుకని మనం ఏంటంటే టేస్ట్ని మనం ఇది చేయొద్దు. సో ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టాలి, తీసేసేయాలి. ఓకే ఓకే మామిడికాయ పప్పు రెడీ. చూస్తారు కదా అండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మామిడికాయ పప్పు?